నడుస్తూ ఉంది మంచిగానే, గేమింగ్ అంతా నడుస్తూ ఉంది. ఇమ్మల్లి గారు చూసుకుంటే మంచి గేమింగ్ పరంగా, తనుజ గారు మా వదిన చాలా చక్కగా ఆడుతున్నారు, భరణి గారు మా మామైతాడు, అంటే ఒక కుటుంబం, భరణి గారి కుటుంబం. దాని తర్వాత మంది ఏంటి మళ్ళా ఎవరున్నారు, రీతు, డిమాండ్ పవన్, కాసేపు పవన్ కళ్యాణ్ అని చెప్పి బాగానే ట్రయాంగిల్ వచ్చి నడిపింది. ఓకే ఫైన్, బాగానే దాని కూడా. కొత్తగా దివ్య అని వచ్చింది, మంచిది, బాగానే ఆడుతుంది. సుమన్ శెట్టి గారు రా అమ్మాయి అత్త సాంగ్ సినిమా డైలాగ్ తో ఫేమస్ అయ్యాడు, బాగా నడిచాడు ఆయన కూడా. ఓకే ఫైన్. మరి వైల్డ్ కార్డ్ గురించి ఏం చెప్తారు? వన్స్ వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత బాగుందంటారా, లేదంటే ఇంతకు ముందే బాగుందంటారా? నాకు తెలుసు అక్కడ ఏం జరుగుతుంది, ఏంటది ఏంట అంటే అలాగే చిటిపికిల్స్ ఎందుకు లోపల, ఎందుకు ఎందుకు అసలు ఎందుకు అంటే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే లోపల తీసుకొచ్చి పెడతారా? అంటే మిమ్మల్ని జడ్జ్ చేశాను ఇప్పుడు, అంటే మీరు యాంకర్, మీ జీవితకాలం యాంకర్ గా ఉండిపోతారు, ఎట్లా ఉండిపోతారు, నాకు ఉండిపోతారు. ఆమె అలాగే చిట్టిపికిల్స్ నువ్వు కొనలేవు అని వేరే వ్యక్తిని జడ్జ్ చేయడానికి మనం ఎవరు, అంటే జడ్జ్ చేసి వేరే వాళ్ళు నెగిటివిటీ చేసి నెగిటివిటీ అయితేనే బిగ్ బాస్కి వెళ్తారా? అలాగే ఆమె ఎవరు పొలిటీషియన్ అంటే నాకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు. పర్లేదు, ఏం పర్లేదు మాకు కూడా కరెక్ట్ వేసేస్తాం, పర్లేదు. నాకు కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది, వేరియేషన్ అనుకోండి. బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత నీట్ గా క్లారిటీగా అరే ఏదైనా కర్రీ విషయంలో ఇంకోటి జరుగుతుంటే మామూలు ఇంట్లో జరుగుతుంటే అది కూడా ఒక ఇల్లు పెద్ద ఇల్లు అనుకోండి, బిగ్ బాస్ అని పెద్ద ఇల్లు అనమాట, లోపల జరుగుతూ ఉంటాయి, అది వేరియేషన్ అనుకోండి. వెళ్ళిన తర్వాత డిస్కషన్ చేయాలన్నమాట, ఇది కావాలి నాకు తీసుకొని మాట్లాడే, కానీ గట్టిగా ఏమవుతుంది, ఏం రాదు కదా. ఆమె అనేది పిలుచుకున్నారు, నాకు కూడా అంటే ఇంకా జరుగుతుంది లేదు వేరియేషన్ అనుకోండి. యాక్టింగ్ పరంగా, యాక్టింగ్ అంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ పరంగా, గేమింగ్ పరంగా, టాస్క్ ఇంకా ఏమన్నా సంథింగ్ ఏమన్నా ఇఫ్ ఎనీ ఏవైతే వేస్ ఉంటాయో వేస్ లో ఎవరైతే దూసుకొని పోతా ఉంటారో అలాంటి వాళ్ళు బిగ్ బాస్ తీసుకోవాలన్నమాట. ఎంతో మంది కృష్ణాగారి అకాడమీ కళాకారులు ఉంటారు, ఎంతో మంది ఆర్టిస్టులు అప్లై కూడా చేశారు, వాళ్ళని తీసుకోలేదు. వీళ్ళు తీసుకున్నారని చెప్పి వాళ్ళని తప్పు పట్టట్లేదు, వాళ్ళని నేను తీసుకోలేదు, వీళ్ళని తీసుకున్నారు. నాకు పాయింట్ కాదు. ఫస్ట్ నెగిటివిటీ అంటే నెగిటివిటీ అయితేనే జనాలు కావాలి. డిమాండ్ అంటే ఓకే మస్తు తిడుతుండ్రా బాబు, సూపర్ తిడుతుంది, ఖాళీ బరాబర్ తిడుతున్నా అని చెప్పి లైక్ కొట్టి కామెంట్ పెట్టాలి. మా ఫ్రెండ్ అంటాడు అంటే మంచిగా మాట్లాడితే నా బిగ్ బాస్ బాగుంటుంది చూడండి అంటే ఎవరు చూడు. ఏంది నెగిటివ్ చేస్తే అంటే బిగ్ బాస్ నెగిటివిటీ చేసే వాళ్ళే బిగ్ బాస్ లోకి వెళ్తారు. నెగిటివిటీ మనం చేస్తేనే బిగ్ బాస్ చూస్తారు, అంటే వాళ్ళు కొట్లాడుకుంటారని మనం చూస్తాను. అదే సైడ్ మాట్లాడుకుంటే చూడండి కదా, అంటే మాధురి గారు కూడా ఒక ప్లస్ పాయింట్ అయ్యొచ్చు, ఎందుకంటే చాలా చక్కగా కొట్టాలి, అది వేరేషన్ అనుకోండి. ఓకే ఫైన్. ఓకే, మరి చిట్టిపికిల్స్ వచ్చేసి స్టేజ్ పైన ఎంటర్టైన్మెంట్ ఇస్తా అని చెప్పి వెళ్ళింది అనమాట లోకల్. ఏ విధంగా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అంటారా ఇప్పుడు హౌస్ లో? జిమ్ అయితే లేదు అక్కడ, జిమ్ ఉంటేనే ఎంటర్టైన్మెంట్ వస్తుందా? నాకు తెలియదు ఆ విషయము. అంటే ఎంటర్టైన్మెంట్ అదే అనుకుంటానేమో. ఎంటర్టైన్మెంట్ అంటే నేను ఇంతవరకు బిగ్ బాస్ లో చూసింది ఒక ఇమ్మాన్ గాని తప్ప ఎవరి, అంటే ఒక గేమింగ్ పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయనే వెళ్ళి ఎండ్ ఆఫ్ ది డే కప్పు పట్టుకొని వచ్చేస్తాడు. చూడండి, గుర్తు పెట్టుకోండి, టైటిల్ కింద ఇమ్మాన్ అన్న. మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారన్నమాట, మిగతా వాళ్ళు ఎవరు నాకు అంతలా అనిపించలేదు. ఎందుకంటే మీరు ఒక ఆర్టిస్ట్ అయినప్పుడు, ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు, అంటే బిగ్ బాస్ అనేది ఒక పెద్ద ఆపర్చునిటీ. ఎప్పుడు అంటే కొన్ని సంవత్సరాలుగా, అంటే ఒక 27 ఏళ్ళు 23 ఏళ్ళు ఉన్నాయనుకో, నాకు ఒక 10 ఏళ్ళకి ఇండస్ట్రీ కష్టపడ్డా అనుకో, పేరు తెలియపోయిండొచ్చు మనకి, ఆ పేరు అనేది తెలియపోయిండొచ్చు. బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత ఓకే పలానా వ్యక్తి ఇండస్ట్రీలో ఉన్నాడు, పలానా వ్యక్తి ఒక ఆర్టిస్ట్ అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయన గురించి తెలుస్తుంది అనమాట. డైరెక్టర్లు చూసి, ప్రొడ్యూసర్లు చూసి ఓకే ఉన్నాడు కదా బిగ్ బాస్ లైన్ లో చేశారంటే ఒక ఆపర్చునిటీ ఇద్దామని వచ్చిందన్నమాట. ఇట్లా చేసుకోవాలని డిస్కస్ చేసుకోవడం అన్నమాట. అలాగే రాము రాథోర్ గారు, ఇంతకుముందు బోలే గారు ఉండేది తెలుసా, అంటే క్రియేటివిటీ అనేది చేసేవాడు అనమాట. ఏం చేస్తా అన్నావు, అట్లా నీకు వచ్చినావు అని చెప్పి మంచి ఓన్ క్రియేటివిటీ చేసేవాడు అనమాట. కానీ ఇప్పుడు ఎందుకు ఈయన రాము రాథోర్ గారు సాంగ్స్ అలా ఓన్ క్రియేటివిటీ చేయలేకపోతున్నారు? ఆయన ఒక సింగరే కదా, మరి అన్ని కదా, మరి చెయ్యాలి కదా. చేస్తే అదే అంటే ఆయనకి ఆపర్చునిటీ, ఆయన చెప్పేంత గొప్పడం అయితే కాదనమాట. ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోకపోతే లైఫ్ వ్యక్తమని చెప్తాను. ఆయన ఒక సింగర్ అని తెలియాలంటే ఒక గొడవ జరిగినా, లేదంటే ఒక ఏదైనా కామెడీ మధ్యలో జరుగుతున్నా కూడా ఒక మాట్లాడే విధానం ఉండాలన్నమాట. అంటే సాంగ్ ఓన్ సాంగ్ క్రియేటివిటీ చేసి వదిలినామంటే రీల్స్ రూపంలో లేకపోతే ట్రోల్స్ రూపంలో నడిచి ఓకే ఈయన సింగరా, ఓకే ఈయనకు ఆపర్చునిటీ వద్దామని చెప్పి ప్రొడ్యూసర్లు ఎవరు చూసి ఆయనకి ఇద్దరు అలా ఇట్లా చేసుకోరు. ఇప్పుడు ఇమ్మాన్ గారు ఉన్నారు, రెండు అది ఇచ్చారు, బిగ్ బాస్ గురించి ఇచ్చారు, అగిపెట్టి మచ్చాజ్ చేశారు, అలా ఎంటర్టైన్మెంట్ ఇస్తా ఉన్నారన్నమాట. అది కావాలి, కానీ వాళ్ళు సైలెంట్ ఉంటే కాదని చెప్పి నేను అనుకుంటాను.
ఎలిమినేషన్ కొత్త అయితే చేయడానికి లేదు, పాత నాకు చూపిద్దాం. ఎందుకంటే నచ్చారు అందరూ, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ బాగా నచ్చారు. ఓకే అందరూ పెట్టండి, కొట్లాడుకుంటారు. టీఆర్పీ రేటింగ్ కూడా జరుగుతుంది, చూద్దాం అంతే. ఓకే మరి విన్నర్ ఇమాన్యుయల్ అంటారా ఖచ్చితంగా? గుర్తుపెట్టుకోండి 15/10/2025 మళ్ళీ ఎప్పుడైతే విన్నింగ్ డేట్ వస్తుందో టిల్ ఎండ్ ఆఫ్ ది డే కృష్ణా గడ్డ మీద ఇమాన్యుయల్ కప్పు పట్టుకొని వచ్చేస్తాడు. ఇది రాసి పెట్టుకోండి. అంటే ఇది వరకు లేదంటే కూడా ఆర్ సుమన్ శెట్టి. ఓకే ఇది వరకు కూడా మనం చూసుకున్నట్లయితే ఏ కమీడియన్స్ కి మాత్రం టైటిల్ అయితే ఇవ్వలేదన్నమాట. మరి ఈసారి ఇస్తారనేసి కన్ఫర్మ్ గా ఉందంటారా? కమెడియన్స్, యాక్టర్స్, పొలిటీషియన్స్, ఇంకోటి ఏదో నెగిటివిటీస్ పెట్టి తీసుకొచ్చిన వాళ్ళు కాదనమాట. పచ్చిగా చెప్పాలంటే ఎవరి దగ్గర అయితే దమ్ ఉంటుందో, లైఫ్ విషయంలో కావచ్చు, జాబ్ కావచ్చు, ఇఫ్ ఎనీవే ఎవరి దగ్గర అయితే దమ్ ఉంటుందో వాళ్ళే విన్నర్ అనమాట. ఓకే మరి ఈసారి ఖచ్చితంగా ఇమాన్యుయల్ అంటారు. మీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇమ్మాలి గారు, ఎందుకంటే గేమింగ్ పరంగా ఆడుతుండు, ఎంటర్టైన్మెంట్ పరంగా ఇస్తుండు. అంటే ప్రజలకి ఎప్పుడు గొడవ పడ్డాడు, ఏమైతే చేయట్లేదు. ఆయన నాకు నచ్చాడు, ఆయన విన్నర్ అవుతాడు నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటే చెప్పండి. నాది కూడా అదే. థ్యాంక్ యూ.